హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. నేను మీ రాజమండ్రి పిల్ల. ఈ వీడియో వచ్చేసి ఎక్కడో కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి రాజమండ్రిలో ఉన్న ఫేమస్ అంటే చాలా ఫేమస్ ఇస్కాన్ టెంపుల్ అనమాట. ఇస్కాన్ సంస్థ వాళ్ళు, కృష్ణుడి టెంపుల్ అనమాట. ఇస్కాన్ సంస్థ వాళ్ళు పెట్టారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఇక్కడికి రాజమండ్రి వచ్చిన వాళ్ళు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్లో ఇది కూడా ఒకటి ఉంది. దీని పేరే ఇస్కాన్ టెంపుల్. ఈ టెంపుల్ అయితే ఎటువైపు నుంచి చూసినా చాలా అంటే చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. మేమైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాము, 6 ఆ టైంలో. చూడండి, 6కి చీకటి పడిపోయింది, వెళ్ళామన్నమాట. మొత్తం చూపిస్తాను ఏంటి ఎలాగా ఎక్కడ అనేసి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నాకు ఈసారి వీడియోస్ పెట్టడం చాలా లేట్ అయింది ఫ్రెండ్స్. అదెందుకో కూడా మీకు ముందు వీడియోస్లో చూపిస్తానన్నమాట. చెప్తాను ఎందుకు లేట్ అయింది అనేసి కూడా. చూడండి, గుడి యొక్క వాతావరణం, వ్యూ పాయింట్ చూడండి. అసలు ఇక్కడ నుంచి తీస్తే గుడి ఎలా కనబడుతుందో చాలా అంటే చాలా అందంగా ఉంది. చాలా పెద్ద గుడి కూడా, చూడడానికి 2 కళ్ళు సరిపోవు అనమాట, అంత బాగుంది. నైట్ టైం లైటింగ్స్లో వెలిగిపోతుంది అనమాట కృష్ణుడి గుడి. ఫ్యామిలీ అంతా వెళ్ళామన్నమాట. నేను, పిల్లలు, మా వారు వెళ్ళాము. చూడండి, అసలు నాకైతే 2 కళ్ళు సరిపోలేదు ఫ్రెండ్స్. అంత బాగుంది, చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉందన్నమాట. చల్లటి గాలి తోలుతుంది. దీని వెనక సైడే గోదావరి రివర్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. ఎటు నుంచి చూసిన గుడి ఇలానే కనిపిస్తుంది. గుడి పైన అనమాట, కింద వైపు అక్కడ కనిపించే గుడిసెలో గోశాల అనమాట. గోవులు, మంచి చెట్లు, వాతావరణం అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. కింద చెట్లు అయితే అన్ని తులసి వనం అట్లా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా విజిట్ చేసి వెళ్ళే ప్లేస్ అనమాట. ఈ గుడిలోకి వెళ్ళాలంటే చుట్టూరు తిరిగి వెళ్ళాలి, గుడి చుట్టూరు తిరిగి వెళ్ళాలన్నమాట. అంటే లోపల ప్రదక్షిణలు చేసేది ఏమి ఉండదు కాబట్టి ఇక్కడ ఇలా గుడి చుట్టూరు తిరిగి వెళ్ళడానికి పైన కట్టారు. కింద చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో, అసలు భలే ఉన్నాయి, సూపర్ ఉన్నాయి అన్నమాట. అరటి చెట్లు, రకరకాల సువాసనలు వెదజల్లే చెట్లు, పువ్వుల చెట్లు, తులసి వనం అన్నీ ఉన్నాయి. గోశాల మా ఫ్యామిలీ పిక్. ఈరోజు ఈ వీడియోలో ఆ రోజు ఇంకొక విశేషం కూడా ఉంది, అది కూడా చెప్తాను, లాస్ట్లో చెప్తానండి అదేంటో. మీరైతే ముందు గుడి చూసేయండి. చూడండి, ఎటు నుంచి చూసినా గుడి ఒకేలా కనిపిస్తుంది అనమాట. అది ఈ గుడి విశిష్టత అనమాట. ఈ ఇస్కాన్ టెంపుల్ అనేది చాలా పెద్ద సంస్థ అండి. కృష్ణుడి గుడి కట్టిస్తారు ఎక్కడైనా సరే, ఏ ప్లేస్లోనైనా సరే. ఇస్కాన్ టెంపుల్ అంటే ఒక అతను కట్టించాడనమాట. అది కూడా చూపిస్తాను. ఆ సంస్థ అనేది లోపల కూర్చొని ఉంటాడు అతను, అది కూడా చూపిస్తాను. యాక్చువల్గా ఇది బ్యాక్ సైడ్ లోపలికి వెళ్ళడానికి, కానీ ఇక్కడ ఎవరు వెళ్ళటానికి లేదనమాట. గుడి లోపల అసలు ఏమీ వీడియోస్ తీయకూడదు. మామూలుగా అయితే సీసీ కెమెరాలు ఉంటాయి అన్నమాట, పట్టుకుంటారు వెంటనే తీస్తే. నేను తీసాను, మరి ఏమనలేదు ఆ రోజు వరకు. ఎందుకో మరి ఆ దేవుడి దయ వల్ల మీకు చూపిద్దామనేసి ఆ కృష్ణ భగవానుడు తీసుకో పర్లేదు అందరికీ చూపించు అనేలా ఉందన్నమాట అనిపించింది. చూడండి, ఇది బ్యాక్ సైడ్. ఎటు చూసినా ఒకేలా ఉంటుంది గుడి. ఇక్కడ మధ్యలో మా అమ్మవారు, చాలామంది దేవతలు, అంటే ఒక మూల తిరిగే వెళ్తాం కదా, మూలలకు వెళ్ళినప్పుడు అక్కడ చిన్న అమ్మవార్లు విగ్రహాలు, దేవుడు విగ్రహాలు ఉన్నాయన్నమాట. సరదాగా అనిపించింది. అదిగో మా వారు చూపిస్తున్నారు, ఆ చెట్టు బాగా మంచి స్మెల్ వస్తాయి ఆ పూలు, ఆ చెట్టు ఉంది అని చూపిస్తున్నారు. అసలు నిజంగా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సువాసనలు వెదజల్లుతుంది నైట్ టైం, ఆ ఫ్లవర్స్ 6 ఆ టైంలో. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎవరు వచ్చినా సరే గుడి చుట్టూరు తిరుగుకొని లోపలికి రావాలి, డైరెక్ట్గా లోపలికి వెళ్ళడానికి లేదు. అది బాగా నచ్చింది. కిందంతా చూడండి అన్నీ పూల చెట్లే, అటు సైడు ఇటు సైడు అన్నీ పూల చెట్లే. ఇగోండి, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్. ఎన్నిసార్లు వెళ్ళినా తనివి తీరదన్నంతగా నచ్చిందనమాట ఈ టెంపుల్. మళ్ళీ చూడాలనిపించింది. మీరు కూడా రాజమండ్రి వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి.
ఇక్కడ వరాహమూర్తి అవతారం అన్నమాట. ఇట్లాగా ప్రతి చోట ప్రతి ఒక్క అవతారం ఉంటుందన్నమాట. తిరిగి వెళ్ళే దారిలో ఇట్లా అవతారాలను పెట్టారు మధ్యలో. చూడండి, ఇది లోపల సైడ్కి. ఆ పైన రెడ్ కలర్ ట్రైన్ వస్తుంది. ట్రైన్ విల్ బి కమింగ్. ఇటు నుంచి చాలా బాగా నచ్చింది. అది మనసు ప్రశాంతంగా ఉంది. ఏదో తెలియని ఆనందం అన్నమాట. టెంపుల్కి వెళ్ళినందువలన, అదిగాక ట్రైన్ పక్కనే వెళ్తుంది, బ్యాక్ సైడే రివరు, గోదావరి రివరు. సో ఇలాగా లోపలికి వెళ్ళాలి. ఈరోజు విశిష్టత ఏంటో కూడా చెప్తానన్నాను కదా ఫ్రెండ్స్. ఈరోజు మా పెళ్లి రోజు అనమాట. అందుకని మేము ఈవినింగ్ టైం ఇలా గుడికి వెళ్ళాము. చూడండి, ఇక్కడ అందరూ చాలామంది వెయిట్ చేస్తున్నారు. నేను చాటుగా తీస్తున్నాను అనమాట. ఎలాగా మళ్ళీ సీసీ కెమెరాలు ఉంటాయి పట్టుకుంటారనేసి. నాకు అసలు ఏమీ కనిపించట్లేదు. అక్కడే నాకు కనిపిస్తుంది, వీడియో తీస్తే కనిపించట్లేదు అనమాట. అందుకని చెప్పేసి పర్లేదు తీసే అన్నారు మా వారు. అందుకని తీస్తున్నాను అనమాట. హారతి టైం, అది హారతి టైంకి వెళ్ళాము. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఉన్న విధంగా ఎక్కడా ఉండదండి. ఒక్కొక్క ఇస్కాన్ టెంపుల్లో ఒక్కొక్క ప్రతిష్టలాగా ప్రతిష్ఠ చేశారనమాట. పైన చూడండి, అసలు ఆకాశంలో ఉన్నట్టే ఎంత బాగా కట్టించారో గుడి అయితే. ఆ గుడి కట్టించిన అతన్ని కూడా చూపిస్తాను మీకు. చూడండి, ఇంకా ఇలాగ తీసాను అనమాట జూమ్ చేసి. ఇలాగా చూడండి, కృష్ణయ్య ఎలా కనిపిస్తున్నాడో. ఇక్కడ బద్రీనాథ్ టెంపుల్ లాగా కూడా ఉండిందనమాట. ఇక్కడ బద్రీనాథ్ స్వామివారు అట్లా ఆలయం, ఇక్కడ వెంకటేశ్వర స్వామి అటు సైడ్ కూడా ఉన్నాయి. ఇది ఇస్కాన్ టెంపుల్ కట్టించిన అతనే అనమాట ఆయన. లోపల సైడ్ ఇంకా ఇంతవరకు ఇది బయట సైడ్ అనమాట. ఇస్కాన్ టెంపుల్ కట్టించింది రామకృష్ణ శాస్త్రి గారు అనుకుంటా. ఇదంతా గుడి. బయట సైడు కొండనెత్తుతాడు కదా గోవర్ధనగిరి, అదనమాట. మా పెళ్లి రోజు మేము ఇట్లా గుడికి వెళ్ళాము. ఇంకా అదిగాక మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి నేను వీడియో తీశాను, మీకు కూడా చూపిద్దామనేసి ఫ్రెండ్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.